సినీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాల్చుతోంది. నిర్మాతల వైఖరిపై వివిధ యూనియన్ల ఆధ్వర్యంలో ఇప్పటికే భారీ ఆందోళనలు చేపట్టారు. నిర్మాతలు సూచించిన పర్సంటేజీ విధానాన్ని అంగీకరించని ఫెడరేషన్ భారీ ఆందోళనలకు దిగింది. దీంతో ఎక్కడి షూటింగ్లు అక్కడే ఆగిపోయాయి. టాలీవుడ్ లో వారం రోజులుగా సమ్మె జరుగుతోంది. ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులతో ఫిల్మ్ ఛాంబర్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫెడరేషన్ నేతలు కలిసే అవకాశం ఉంది. అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనూ వారు భేటీ కానున్నారు. నిర్మాత విశ్వప్రసాద్ పై ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. వారి సమస్యల గురించి ఫెడరేషన్ నేతలు మంత్రికి వివరించనున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు నిర్మాతలు అమరావతికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో అందిస్తారు. సుప్రియ, సినీ కార్మికుల సమ్మె రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మాత్రం వాళ్ళు షూటింగ్స్ కూడా ఆపేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఈ సమ్మెకి సంబంధించి అయితే వాళ్ళు 10 గంటల వేతనాలపై సమస్య పరిష్కరిస్తేనే షూటింగ్స్ కి వస్తామన్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. కార్మికుల వేతనాల పెంపు గురించి గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తూనే ఉన్నారు. అయితే 30% వేతనాలు ఏ నిర్మాత అయితే పెంచుతారో వాళ్ళ దగ్గర మాత్రమే పని చేస్తామని కూడా అంటున్నారు. ఇంకా పెంచని నిర్మాత దగ్గర మాత్రము వాళ్ళు వెళ్ళము పని చేయమని చెప్తున్నారు. అయితే సినీ కార్మికుల పొట్టకాలితే వాళ్ళే తిరిగి వస్తారని కూడా నిర్మాతలు అంటున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనిపైన మాత్రము సినీ కార్మికులు కూడా మండిపడుతూ ఉన్నారు. నిన్న కూడా చూస్తే అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫీస్ దగ్గర కూడా సుమారుగా పొద్దున్న 7 గంటల నుంచి అయితే వాళ్ళు సమ్మె మొదలు పెట్టారు. సాయంత్రం 4 గంటల వరకు అదే నిరసన అయితే చేశారు. ఇంకా దానికి తోడు వీళ్ళు నిర్మాతలకి కూడా నిర్మాతలు ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే స్పందించినట్టు కూడా లేదు కార్మికులని. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సినీ కార్మికులు ఈ 2 రోజులలో కలిసే అవకాశం ఉన్నట్టు కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన తర్వాత కూడా వాళ్ళు వీళ్ళపై విశ్వప్రసాద్ ఏదైతే స్కిల్స్ గురించి సంబంధించి అవ్వచ్చు, లేదంటే ఇది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే ఎక్కువ వేతనాలు వస్తున్నాయి అని చెప్పిన దానిపైన మాత్రం వాళ్ళు మండిపడుతున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు కలిసే అవకాశం ఉంది. అయితే వీళ్ళు చివరిగా చూస్తే అయితే నిర్మాతల నుంచి ఎట్లాంటి కొలిక్కి రాకపోవడంతో అయితే ఇంకా సినీ పెద్దల దగ్గరికి వెళ్ళి సమావేశం చేయాలన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇంకా ఈ సినీ కార్మికులకి సంబంధించి 30% వేతనాలు పెంచకపోతే మాత్రము ఇంకొక 2-3 రోజుల తర్వాత వారికి చూసి 50% వేతనాలు డిమాండ్ చేస్తామని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మాత్రము కార్మికులు మాత్రము క్లియర్ గా ఉన్నట్టే తెలుస్తుంది. 30% పెంచితేనే వాళ్ళు షూటింగ్స్ కి వస్తారు, లేదంటే లేదు. అయితే కార్మికులను తక్కువ చేసి మాట్లాడుతున్న నిర్మాత విశ్వప్రసాద్ పై కూడా 90 లక్షలు బాకీ ఉన్నట్టు కూడా తెలిసింది. అయితే అయినా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా వీళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అయితే వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే ఛాంబర్ కి చెప్పాలి, లేదంటే డైరెక్ట్ గా మాకన్నా చెప్పాలి, కానీ మీడియా ముందు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫిలిం ఛాంబర్ కి న్యాయం చేయకపోతే మాత్రము సినీ పెద్దలను ప్రభుత్వమే కలుస్తామంటున్నారు. మొత్తము 24,000 మంది కార్మికులు ఉన్నారు. త్వరలో వాళ్ళ సమస్య సాల్వ్ కాకపోతే మాత్రం కార్మికులతో కలిసి ఛాంబర్ ని ముట్టడిస్తాము, అవసరమైతే నిరాహార దీక్ష చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏదేమైనా కానీ మొత్తానికి వీళ్ళకి వేతనాలు పెంచే వారికి మాత్రము వీలైతే షూటింగ్స్ కి వెళ్లే పరిస్థితి అయితే మనకు కనిపించడం లేదు. ఒక వైపు చూస్తే అయితే నిర్మాతలు కూడా 30% పెంచుతారా అనే దానిపైన మాత్రం ఇప్పటివరకైతే ఒక కొలిక్కి రావాలేదని చెప్పాలి. గత 8 రోజుల నుంచి మాత్రము వీళ్ళ వేతనాల కోసం వీళ్ళు ఎంతో శ్రమిస్తూ ఉన్నారు. అయితే కార్మికులు కూడా చెప్తుందల్లా ఒకటే, వాళ్ళకి కృష్ణానగర్ లో రెంట్లింగ్లో ఉంటుంటాము, కార్మికులు అందరూ ఒకటే ఏరియాలో ఉండేటప్పటికీ కూడా ఇంకా రోజుకి మహానగరంలో ఉండాలంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి కాబట్టి పిల్లల స్కూల్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు బతకడానికి కూడా ఎంతో కష్టంగా ఉంది. వాళ్ళ వేతనాలే వాళ్ళకి ఇవ్వమని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఇన్ని నిరసనలు చేసినప్పటికీ కూడా, ర్యాలీలు తీసినప్పటికీ కూడా నిర్మాతలు అయితే ఇప్పటి వరకైతే కార్మికులకైతే ఇప్పటి వరకైతే వాళ్ళు ఎట్లాంటి సమస్య తీరుద్దామనే దానిపైన కూడా ఇప్పటివరకైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేదు. సోని, రైట్, థ్యాంక్ యూ సుప్రియ.